తెలంగాణ పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2025ను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. ఏడాది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే క్రైమ్ రేటు 2.33% తగ్గిందని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా 2025లో జరిగిన పంచాయతీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా 3 విడతల్లో అత్యంత విజయవంతంగా నిర్వహించినట్లు డీజీపీ పేర్కొన్నారు. నేరాల విషయానికొస్తే రాష్ట్రంలో హత్యలు, రేపు కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే చోరీ కేసులు కొంతమేర పెరిగాయని నివేదికలో పేర్కొన్నారు. 1137 CCTVs, new CCTVs have been installed. In 2024, there were 53,651 new CCTVs were installed. दोनों मिला के करीब 99,000 CCTVs लास्ट 2 साल में इंस्टॉल करे हैं. और पूरा इंटायर सीसीटीवी गवर्नमेंट तरफ से और बाहर की तरफ से, मतलब प्राइवेट वाले, कम्युनिटी वाले, पूरा मिला के अभी तेलंगाना में जो है 12,09,782 CCTVs are working. సార్ ఇప్పుడు ఈ కాళేశ్వరం కేసు సిబిఐకి ఇచ్చి దాదాపు 2 months అవుతుంది సార్. ఇంతవరకు ఏం ప్రోగ్రెస్ లేదు. అంటే వాళ్ళు దే ఆర్ రిలక్టెంట్ టు టేక్ ఓవర్ ఆర్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ సార్? ఇంకోటి, ఇప్పుడు ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ దిస్ పోలీస్ కమిషనరేట్స్, ఇస్ ఇట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎన్షోయింగ్ స్ప్లిట్ ఇన్ ద జిహెచ్ఎంసీ? అంటే త్రీ జోన్స్ చేస్తా అంటున్నారు కదా, ఆ యాంటిసిపేషన్ తో చేసిందా ఇది? ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్. ఇది 2 months కాదండి, 4 months దాటిపోయింది పంపించి మనం ఇక్కడ నుంచి. సో అది వెయిట్ చేస్తున్నాము, వస్తుంది. ఇక్కడ వాళ్ళకి మేబీ ప్రాసెస్ ఏమైనా ఉందేమో, కొంచెం డిలే అవుతున్నట్టుంది, వస్తుంది అది. సో సెకండ్లీ, యాజ్ ఫర్ యాజ్ కమిషనరేట్స్ ఇస్ కన్సర్న్, మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేసినాం. అది మరి జిహెచ్ఎంసీ తరపు నుంచి ఒకటే ఉంటుందా, 2 ఉంటాయా, 3 ఉంటాయా, మాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన వరకు అయితే 4 కమిషనరేట్స్ రాబోతున్నాయి. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. ఇక్కడ 2.8 మన రెండో పేజ్ నెంబర్ 15 సార్, 15 పేజ్ నెంబర్. ఎస్ ఇందులో మేము రీజన్స్ ఇచ్చినట్టున్నామండి. ఇందులో ఈ చనిపోయిన వాళ్ళల్లో లవ్ అఫైర్స్ ఉన్నాయి, వాళ్ళ కారణాలు చెప్తున్నాను నేను. అందులో లవ్ అఫైర్స్ ఎన్ని ఉన్నాయని చెప్తే మనకి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. లవ్ అఫైర్స్ ఒక కారణము, బిట్వీన్ విక్టిమ్ అండ్ అక్యూజ్డ్. తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్స్ వలన, ప్రీవియస్ ఎనిమిటీ, పాత కక్షలు. తర్వాత సింగిల్ ఉమెన్ ఉన్నది కాబట్టి కొంత ఎంటైస్మెంట్ చేయటం సింగిల్ ఉమెన్ ఉన్న కేసులలో. తర్వాత పెళ్లి చేసుకుంటా అన్న పేరు మీద ఎలోప్మెంట్ అయిపోయి ఆమెతో గడిపి తర్వాత ఆమె కొంచెం క్వశ్చన్ చేసే వరకల్లా ఆమెని చంపేయటము, అట్లాంటివి. తర్వాత ఈ కొన్ని కేసులలో ఈవెన్ సోషల్ మీడియా ద్వారా డెవలప్ అయినటువంటి ఫ్రెండ్షిప్, అది కొంత ఇట్లా మారిపోవటం. సో ఇవన్నీ ఎగుడు ఉన్నాయి, అందులో ఉన్నాయి, మీరు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. ఓకే, సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. సార్ మీరు సార్ రవికుమార్ సార్ ఇక్కడ సార్ కొంచెం ఆగండి. The kind of weapon being used for killing a person, that is the tool meant for harvesting sugarcane. And the tool తో పాటుగా ఈ సంవత్సరం మనకు చాలా ముఖ్యమైనటువంటి 2-3 బందోబస్తులు ఈ నెలలో జరిగినాయి. మీకు తెలుసు, ఫ్యూచర్స్ సిటీలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ ఒకటి, 2 రోజుల పాటు అంతర్జాతీయ సమ్మిట్. అది పూర్తి సక్సెస్ఫుల్గా, ఎక్కడ ఇట్లాంటి చిన్న అవాంతరం లేకుండా కూడా జరుపుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అది సక్సెస్ఫుల్ కావడానికి పూర్తిగా కృషి చేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అట్లాగే రెండోది, లయనల్ మెస్సీ ఈవెంట్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఈ నెలలో అది కూడా ఈ నెలలోనే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా చక్కగా బందోబస్తు ఏర్పాటు చేసి దాన్ని కూడా విజయవంతంగా జరుపుకున్నాం. ప్లస్ మనకు 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి. ఆ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా 3 మలకలు అయినాయి, 3 దశలలో అయినాయి.
అవి ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. తర్వాత ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేస్లలో ఫ్లడ్స్ వచ్చినాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు రానిటువంటి ప్రాంతాలు, ఫ్లడ్స్ లాంటివి, వరదలటువంటివి రానిటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్డిఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అందులో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బందే. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ని ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు, అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కార్డర్స్. ఆ 509 మందిలో 483 మంది, 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్నవాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తర్వాత లోక్ అదాలత్ సంబంధించి 4 నేషనల్ జాతీయ స్థాయి లోక్ అదాలత్లు, 1 స్పెషల్ లోక్ అదాలత్ అంటే పెండింగ్ కేసులను, ముఖ్యంగా క్లోజ్ చేయదగ్గ కేసులని క్లోజ్ చేసేందుకని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేటివ్ అది. దానిలో భాగంగా ఈ 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, 1 స్పెషల్ లోక్ అదాలత్, ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇందులో 27,835 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు, మిగతావి 6,94,652 కేసులు సాధారణ నేరాలు. ఇందులో కూడా 3,32,129 ఈ పెట్టి కేసులను, 2,60,206 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులను కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లలో. దీనివలన భారతదేశంలోనే టాప్గా నిలిచినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులను ఈ లోక్ అదాలత్లో ఆనరబుల్ హైకోర్టు కూడా ప్రశంసించింది మనం చేసినటువంటి ఎఫర్ట్స్ని. అట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనకు మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అది కూడా ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అట్లాగే తెలంగాణ పోలీస్ అకాడమీ, ఆర్బీవీఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో